కుబేరా మూవీ నుండి రష్మిక మందన ఫస్ట్ లుక్ బయటికి వచ్చింది. ప్రతి ఒక్క సినిమాకి 2 నుండి 3 సంవత్సరాల టైం తీసుకుని తీసే దర్శకుడు శేఖర్ కమ్ల. ఆయన సినిమాలో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ మరియు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే సన్నివేశాలు ఖచ్చితంగా ఉంటాయి. తన లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తుంది కుబేరా. ఈ ప్రాజెక్ట్ 3 సంవత్సరాల క్రితమే ధనుష్తో అనౌన్స్ చేశారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ల గారు మాట్లాడుతూ, మీరు ధనుష్తో ఎలాంటి సినిమా తీయాలని అనుకుంటున్నారు అంటే ఇలా అన్నారు. నాకు ధనుష్ అంటే చాలా ఇష్టం. ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా చిన్న పిల్లాడిలా, ముసలివాడిలా ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆర్టిస్ట్ ధనుష్. ఖచ్చితంగా ధనుష్ను కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అని అన్నారు. అంతేకాకుండా ప్రముఖ పాత్రల్లో నాగార్జున మరియు రష్మిక మందన గారు నటించబోతున్నారు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వచ్చిన రష్మిక మందన ఫస్ట్ లుక్ చూస్తే మనకు ధనుష్ మరియు రష్మిక లీడ్ యాక్టర్స్గా, నాగార్జున గారు ఒక కీలక ఇన్వెస్టిగేటివ్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. దీనిని ఒక పాన్ ఇండియా చిత్రంగా తీసే ప్రయత్నంలో ఉన్నారు శేఖర్ కమ్ల. నేను తీసే సినిమాలు అన్నీ సోషల్ ఇష్యూస్ మీద ఉంటాయి కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియాలో సక్సెస్ అవుతుంది అని అన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి 3 గ్లిమ్స్ విడుదల చేశారు ధనుష్, నాగార్జున మరియు రష్మికవి. శేఖర్ కమ్ల సినిమాలు యూత్ను చాలా ఆకట్టుకుంటాయి. మన ఇంటి పక్కన అబ్బాయి మాట్లాడుతున్నట్టు లేదా మన చుట్టూ జరుగుతున్న సంఘటనలా అనిపిస్తాయి. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు చూస్తే ఫిదాలో ఒక రిచ్ ఎన్ఆర్ఐ మరియు తెలంగాణ అమ్మాయి ప్రేమ కథ లేదా లవ్ స్టోరీలో ఒక ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీ, ఇప్పుడు కుబేరాలో డబ్బు చుట్టూ స్టోరీని రివాల్వ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ నుండి మరో పాన్ ఇండియా సినిమా రాబోతుంది.